తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్ KPHB బ్రాంచ్. ఈరోజు నేను ఒబెసిటీ గురించి మాట్లాడతాను. సో వెయిట్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ అవుతారా, పిల్లలు పుట్టారా అనేది చాలా మందికి ఉన్న డౌట్స్ అనమాట. సో వెయిట్ ఎక్కువ ఉంటే కొన్ని చేంజెస్ ఉంటుంది బాడీలో, ఎస్పెషలీ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటాయి. అంటే మీకు బాడీలో కొన్ని హార్మోన్స్ అనేది ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ సెల్స్. దానివల్ల మీకు డేట్ అనేది కరెక్ట్గా రావు, ఇర్రెగ్యులర్గా వస్తుంది. ఏదర్ ఎక్కువ రావచ్చు ఆర్ ఏదర్ లైక్ తక్కువ రావచ్చు. మంత్లీ రావు, మేబీ 3 months 4 months ఒకసారి రావచ్చు. సో సైకిల్ రెగ్యులర్గా రావు, అది ఫస్ట్. సెకండ్, మీకు ఓవులేషన్ అనేది కరెక్ట్గా జరగవు, లైక్ మంత్లీ ఓవులేషన్ అనేది కరెక్ట్గా జరగవు. సో మీకు BMI వెయిట్ అనేది ఒక పర్టికులర్ వెయిట్ BMI అనేది మెయింటైన్ చేశాక, ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ 19 or 20 to 22, 24 అంత BMI ఉన్నాకనే మీకు ఓవులేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు BMI మీకు ఎక్కువ ఉంటే కూడా 27, 22 ఉంటే కూడా కొందరికి అవుతుంది. బట్ ఎస్పెషల్లీ when BMI మీకు 30 above, ఓవర్ వెయిట్, ఒబీస్ అట్లా ఉన్న వాళ్ళకే లైక్ ఓవులేషన్ అనేది కరెక్ట్గా జరగకపోవచ్చు. నాట్ ఫర్ ఆల్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఓవులేషన్ అనేది ఇష్యూ రావచ్చు. దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ దెన్ ఊజైట్ క్వాలిటీలో కూడా ఇష్యూ ఉండొచ్చు. సో ద ఊజైట్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఇన్ కేస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ ఇఫ్ యూ కన్సిడర్ అనుకోండి. సో బికాస్ ఆఫ్ లైక్ హయ్యర్ BMI వల్ల మీకు షుగర్, BP రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం తొందరగా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ లైక్ మీకు కొన్నిసారి మిస్క్యారేజెస్ కూడా అవ్వచ్చు. సో ఒబెసిటీ అనేది ఇట్స్ బెటర్ టు రెడ్యూస్ ద వెయిట్. అండ్ దెన్ సో మీరు ఒబెసిటీ ఉన్నాయి, వెయిట్ రెడ్యూస్ చేసుకొని దాని తర్వాత ప్లాన్ చేసుకోవాలి అంటే నో, రెండు సైమల్టేనియస్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద మేల్స్, సో మేల్స్లో కూడా ఒబెసిటీ వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఆ రేషియో అనేది మారిపోతుంది బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ సెల్స్. సో దానివల్ల మీ స్పోమ్ మోటిలిటీ, నంబర్, మార్ఫాలజీ అది కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో మీ స్పోమ్ పారామీటర్స్ అనేది బికాస్ ఆఫ్ యువర్ ఒబెసిటీ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ట్రీట్మెంట్ ముందు వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అయినా ఫీమేల్ అయినా ట్రీట్మెంట్ ముందు వెళ్ళారనుకోండి, బికాస్ ఆఫ్ ఒబెసిటీ మేబీ మీకు కొంచెం ఇంజెక్షన్స్, వాట్ ఎవర్ ట్రీట్మెంట్ అనేది కొంచెం టైం పట్టచ్చు, ఎక్కువ డోస్ అవసరం పట్టచ్చు. సో అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్ మీరు వెయిట్ లాస్ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో రెండు సైమల్టేనియస్లీ ప్లాన్ చేసుకుంటే యూ హ్యావ్ అ బెటర్ సక్సెస్ రేట్ అనమాట. సో మీ వెయిట్ అనేది కరెక్ట్ BMIలో మెయింటైన్ చేసుకోవడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు. అండ్ దెన్ ఈ వెయిట్ ఎక్కువ ఉంటే మీ ఫ్యూచర్లో కూడా షుగర్, BP, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్ దాన్ని రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రై టు మెయింటైన్ యువర్ వెయిట్, ట్రై టు మెయింటైన్ యువర్ BMI in between 20 to 24 as much as possible. That's what ఇదే నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నాను. I have given you a few tips also. Thank you.